ఫ్రెంచ్ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. సిల్క్ థ్రెడ్ తీసుకోండి, ఏ కలర్ అయినా పర్వాలేదు. అలాగే మనకి నార్మల్ నీడిల్ కావాలి, చేతి పని చేస్తాం కదా, ఆ సూట్ తీసుకోండి. దీనికి వచ్చి 4 పేటల దారం ఎక్కించాలి. ఓకేనా? కింద నుంచి ఇలా నీడిల్ పైకి తీసుకొని 4 పేటలు ఎక్కించాలి. మనకి 3 అనేది అప్పుడు బాగా కనిపిస్తుంది. ఒక హ్యాండ్తో వచ్చి థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. ఒక హ్యాండ్తో ఇలా నీడిల్ పట్టుకొని ఆ నీడిల్కి ఇలా థ్రెడ్ని ఇలా మెలికి వేసుకోవాలి. ఓకేనా? 3 టైమ్స్ వేసాను నేను. ఇలా మనం ముందు గుచ్చాం కదా, దానిపైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ గుచ్చుకోవాలన్నమాట. పెద్ద గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఇలా కింద నుంచి నీడిల్ అయితే ఇలా లాగాలి. ఇలా థ్రెడ్ని ఇలా లాగి ఈ థ్రెడ్ని అయితే పైన వదలకూడదు, ఇప్పుడు వదలాలన్నమాట, లేకపోతే చిక్కు పడిపోతుంది. ఇలా మనకి టైట్గా లాగితే ఇలా 3 అనేది పడుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా కింద నుంచి ఇలా థ్రెడ్ని పైకి తీసుకున్న తర్వాత ఒక హ్యాండ్తో నీడిల్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో ఇలా థ్రెడ్ పట్టుకొని నీడిల్కి ఇలా 1 2 3 ఇప్పుడు ఇక్కడ గుచ్చుకోవాలి. ఈ థ్రెడ్ అయితే టైట్గా పట్టుకోవాలి, ఇదైతే లూజ్ చేయకూడదు. కింద నుంచి ఇలా నీడిల్ లాగాలి. ఈ దారం అయితే అసలు వదలొద్దు, ఎందుకంటే చిక్కులు పడిపోతుంది అన్నమాట. ఇలా మనకి ఫ్రెంచ్ నాట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సిల్క్ థ్రెడ్తోనే వేసుకోండి. ఇలా నీడిల్ని ఇలా పైకి తీసుకున్న తర్వాత మీకు ఏ హ్యాండ్తో కుదిరితే ఆ హ్యాండ్తో నీడిల్ పట్టుకోండి. నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో థ్రెడ్ అయితే చుడతాను. మీకు ఎలా కుదిరితే అలాగా. ఇలా ఓన్లీ 2 టైమ్స్ వేస్తే చిన్న ముడి వస్తుందన్నమాట. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను. ఓన్లీ 2 టైమ్స్ మెలికేసాను. మీరు తీసిన థ్రెడ్ దగ్గరే గుచ్చుకోవాలన్నమాట, పెద్ద గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే థ్రెడ్ అనేది ఇలా కనిపిస్తుంది, 3 అయితే కనిపించదు. ఓకేనా? ఇలా ఈ థ్రెడ్ వదిలేస్తే చిక్కు పడిపోతుంది అన్నాను కదా. ఈ థ్రెడ్ అయితే ఇక్కడ ఉన్నప్పుడు వదిలేసినా ఇలా చిక్కు అయితే పడిపోతుంది, మనకి 3 అయితే రాదనమాట. అందుకని ఈ థ్రెడ్ అయితే వదలకూడదు. ఓకేనా? ఇలా చాలా ఈజీ. ఇలా మనకి 3 అయితే ఇలా వస్తుంది. మీకు ఎక్కువ ఫ్లవర్లో వేస్తాము, అలాగే పికాక్లో కూడా ఎక్కువ వేస్తాం. ముడికుట్టు అనేది పికాక్లో ఎక్కువ వేస్తాం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు బ్లౌజ్లో కూడా నేను మీకు చూపించాను పికాక్ డిజైన్లో ముడికుట్టు, ఒకసారి చూడండి. జస్ట్ నార్మల్ నీడిల్తోనే మనకి ఈ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు దారం అనేది లూజ్ చేయకుండా ఉంటే మీకు ముడికుట్టు అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ థ్రెడ్ని వదలకూడదు, అలాగే ఇలా లూజ్ చేయకూడదు. లూజ్ చేయకుండా ఉంటే మనకి ముడి అనేది బాగా వస్తుంది. లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ తిప్పి ఇలా నీడిల్కి ఇలా ఒకసారి మెలికి వేసుకొని నీడిల్ ఇలా లాగితే మనకి నాట్ అనేది పడిపోతుంది. ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి.